రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఏవే మ్యాచ్లో అసాధారణ విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో ఆడిన అన్ని ఏవే మ్యాచ్లు గెలవడమే కాకుండా కీలకమైన క్వాలిఫైయర్ 1లోనూ విజయం సాధించి మొత్తం మీద 8 కీలకమైన ఏవే విజయాలపై ఫైనల్ కు దూసుకెళ్లింది. జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న టైటిల్ పోర్లో ఆర్సీబీ విజేతగా నిలిచి తమ చిరకాల స్వప్నమైన ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్ లో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ 7 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి ఏవే మ్యాచ్ లోనూ గెలిచిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. కోల్కతా, చెన్నై, ముంబై, జైపూర్, న్యూ చండీగఢ్, ఢిల్లీ, లక్నో వేదికపై ప్రత్యర్థి జట్టును వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించింది. ఈ విజయ పరంపర ఇక్కడితో ఆగలేదు. మే 29న పంజాబ్ కింగ్స్ తో ముల్లన్పూర్, చండీగఢ్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లోనూ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఇది పంజాబ్ కింగ్స్ కు నిర్దేశించిన ప్లే ఆఫ్ వేదిక కావడంతో ఆర్సీబీకి ఇది వరుసగా 8వ కీలకమైన ఏవే విజయంగా నిలిచింది. ఈ ప్రదర్శన జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సీజన్ లో ఆర్సీబీ అద్భుత ఫామ్ కు అనేక కారణాలున్నాయి. గతంలో కొందరు కీలక ఆటగాళ్లపైనే ఆధారపడేదన్న విమర్శలను పటాపంచలు చేస్తూ ఈసారి జట్టు సమిష్టిగా రాణిస్తోంది. ఆర్సీబీ గెలిచిన మ్యాచ్లలో పలువురు ఆటగాళ్లు ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారనడానికి నిదర్శనంగా మారింది. విరాట్ కోహ్లీ తన అనుభవంలోకి కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫిల్ సాల్ట్ వంటి విదేశీ ఆటగాళ్ల విధ్వంసకర బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. కొన్ని మ్యాచ్ల్లో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించిన జితేష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి నడిపించారు. బౌలర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. సరైన జట్టు కూర్పు, వ్యూహాలు ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. జూన్ 3న అహ్మదాబాద్ లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. ఆర్సీబీ ఇప్పటికే క్వాలిఫైయర్ 1 నుంచి ఫైనల్ కు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికపై ఆర్సీబీ ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్కడి పిచ్ పరిస్థితులు, వాతావరణ జట్టుకు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి. అయితే గణాంకాల పరంగా చూస్తే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే అధిక శాతం టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. ఈ అంశం ఆర్సీబీకి సానుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ సాలా కప్ నమ్దే, ఈసారి కప్పు మనదే అనే నినాదంతో ప్రతి సీజన్ లోనూ తమ జట్టుకు మద్దతుగా నిలిచే ఆర్సీబీ అభిమానులు ఈసారి తమ జట్టు ప్రదర్శనతో మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని ఈసారైనా ముద్దాడాలని కోట్లాది మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ నిపుణులు కూడా ఆర్సీబీ సమిష్టి తత్వాన్ని, ప్రస్తుత ఫామ్ ను ప్రశంసిస్తూ వారిపై ఫైనల్లో గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. లీగ్ దశలో అగ్రశ్రేణి ప్రదర్శన, ఏవే మ్యాచ్లలో అజేయ రికార్డ్, కీలక ప్లే ఆఫ్ మ్యాచ్ లో అద్భుత విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకుంది. అహ్మదాబాద్ లో జరిగే తుది సమరంలో ప్రత్యర్థి ఎవరైనా ఆర్సీబీ తమ అత్యుత్తమ ఆట తీరును కనబర్చి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆఖరి అంకానికి చేరుకున్న ఈ ఐపీఎల్ మహాసంగ్రామంలో ఆర్సీబీ కప్పు గెలిచి తమ నిరీక్షణకు తెరదించుతుందో లేదో తెలియాలంటే జూన్ 3 వరకు వేచి చూడవలసిందే.